నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. రియల్ లైఫ్ హీరోలు మనందరికీ తెలుసు. బట్ ఇవాళ నేను మీకు ఒక రియల్ హీరోని చూపించబోతున్నాను. అయితే చిన్నతనంలో మనకు నడక నేర్పింది మన తల్లిదండ్రులైతే, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని నడవగలిగేలా చేయగలిగిన ఓ మహా వైద్యుడు ఆయన. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఆయన ఎవరో కాదు, ప్రముఖ డాక్టర్ ఏవి గురువారెడ్డి గారు, చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్స్ ఎండి. ఆయన వాళ్ళ మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన లైఫ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, దూసుకుపోతుంటారు గురువారెడ్డి గారు. అసలు ఏంటి తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది ఇవాళ డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. రోజు రోజుకి అందరికీ ఏజ్ పెరుగుతుంది, మీకు తగ్గుతుంది. సో డాక్టర్లు కాబట్టి మీరు ఆ కేర్ తీసుకుంటారా, లేదంటే మీ సీక్రెట్ ఏంటో మా వ్యూవర్స్కి చెప్తారా? ఏం సీక్రెట్ లేదు, హ్యాపీగా ఉంటాం అంతే. అదేంటి సార్, చాలా బిజీగా ఉంటారు, హ్యాపీగా ఎలా ఉంటారు? నాకు అర్థం కాక అడుగుతాను. బిజీగా ఉన్నట్టే హ్యాపీగా ఉండకూడదని రూల్ ఉందా? బిజీగా ఉన్నామంటే హ్యాపీ అనుకోవాలా? ఏం లేదు, అట్లా కాదు. బిజీ లేజీ అన్నది హ్యాపీకి సంబంధం లేదు. హ్యాపీనెస్ ఎట్లా ఉండాలని ఉండొచ్చు. ఏమి పని పాట లేకుండా కాలు మీద కాలు వేసుకొని చుక్కలు లెక్క పెడుతూ హ్యాపీగా ఉండొచ్చు. 24 గంటలు పేషెంట్లతోటి సతమతం అయిపోతూ పరిగెత్తుతూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీనెస్ అన్నది లోపల నుంచి రావాలి, బయట దాంతో సంబంధం లేదు. హ్యాపీకి అసలు ఫార్ములా ఏంటని చెప్పారు. సింపుల్ ఫార్ములా. ఇది ఉంటే హ్యాపీ, అది ఉంటే హ్యాపీ, ఇది లేకపోతే హ్యాపీ కాదు అనుకున్నప్పుడు అన్హ్యాపీనెస్ మొదలవుతుంది. సో హ్యాపీనెస్ అనేది ఒక సెలబ్రేషను, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అది లోపల నుంచి రావాలి, బయట నుంచి సంబంధమే లేదు. ఇప్పుడు గురువారెడ్డి గారు అనగానే అందరికీ ఫేమస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అని గుర్తొచ్చేసేస్తారు. సో మీరు మీ లైఫ్లో ఎంతో మందికి సర్జరీ చేస్తుంటారు సక్సెస్ఫుల్గా. సో మీకు చాలా ఇబ్బంది పెట్టిన సర్జరీ అలాంటిది ఏదైనా ఉందా మీ లైఫ్లో? అబ్బా, ఈ సర్జరీ నేను సక్సెస్ఫుల్గా చేయలేకపోయానని ఒక చిన్న గిల్ట్ ఫీల్ ఉంటుంది చూడండి. చాలా ఉంటాయి అలా. అనుకున్నాము, అనుకునే జరగవు. పాపం పేషెంట్లు బోల్డ్ నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకాన్ని పూర్తిగా న్యాయం చేకూర్చలేము. నాకు బాగా గుర్తుండి నేను ఎప్పుడు బాధపడేది ఒక లేడీ. పాపకి 4 జాయింట్లు, మోకాళ్ళు, హిప్స్ పాడైపోయి ఆమె ఇంట్లో మన చిన్నపిల్లలు పాకుతున్నట్టు పాకి ఆమె పని ఆమె చేసుకునేది. వాళ్ళ పిల్లలు కూడా ఆమెకి అడ్జస్ట్ అయిపోయి అట్లా ఉండేవాళ్ళు. ఆమెను నేను ఒకసారి వెళ్ళి వేరే వాళ్ళు ఎవరో చూపిస్తే వెళ్ళి నీకు బాగా చేస్తానని చెప్పి తీసుకొచ్చాను. ఆమెను ఎందుకు రానా, నేను ఇట్లానే ఉన్నాను, 10 ఏళ్ళ నుంచి ఇట్లానే ఉన్నాను, నన్ను ఉండని అంటే కూడా కాదు, కన్విన్స్ చేసి లేదు నేను మంచిగా నడిపిస్తానని చెప్పి తీసుకొచ్చాను. ఆమెను ఆపరేట్ చేస్తే ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయింది, కాంప్లికేషన్ వచ్చి. సో అది వన్ ఆఫ్ మై మోస్ట్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ ఇన్ మై కెరియర్. సో ఆమెను ఆ రోజు అలా వదిలేసి ఉంటే బాగుండేదేమో, 4 రోజులు ఉండేదేమో అనుకున్నాను. సో అది ఎప్పటికీ గుర్తొస్తుంటుంది నాకు. డాక్టర్ గారు ఇంత ఫేమస్ డాక్టర్ అయ్యారు అని అంటే దాని వెనకాల మీ కష్టం మామూలుగా ఉండదు. అయితే మాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, డాక్టర్ గురువారెడ్డి గారు ఇంత ఫేమస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అయ్యారు కదా, మీ టెక్నిక్లో మీకు వేరే ఆర్థోపెటిక్ సర్జన్లకి ఏంటండి తేడా? అసలు ఎట్లా మీరు ఇంత సక్సెస్ని సొంతం చేసుకోగలిగారు? అది నాకు తెలీదు. నేనేమి అంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ని కాదు, నేను మామూలు మనిషిని. కాకపోతే పీపుల్ స్కిల్స్ అంటే మనిషితోటి మాట్లాడగలిగే ఒక ఆసక్తి, మనిషితో మాట్లాడగలిగే ఒక అనుభూతి ఉంది నాకు. సో కాబట్టి అది నాకు ఉపయోగపడింది. అంటే మనిషిని మనిషిగా చూడటం, పేషెంట్ని ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ట్రీట్ చేయడం, వాటితోటి అలా మాట్లాడటం ప్రేమగా, దాంతో నాకు అది పేషెంట్ దగ్గర అయ్యారని నాకు గట్టి నమ్మకం. అది అందరూ చేయలేరంటే ప్రతి వాళ్ళు చేయగలరు. బట్ కొంతమంది డాక్టర్స్ ఒక కనపడని కర్టన్ వేసుకుంటారు తనకి పేషెంట్లకి మధ్య, ఒక ఇన్విజిబుల్ కర్టన్. అంటే ఇంతకంటే ముందుకు వెళ్ళకూడదు, పేషెంట్తో ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు, పేషెంట్తో ఈ జోక్ వేయకూడదు అని ఇలా పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ నాకు గట్టి నమ్మకం. సో నేను వాట్ ఎవర్ సక్సెస్ ఈరోజు నేను అయ్యింది ఎందుకంటే నాకు 4 చేతులు లేవు, 2 కొమ్ములు లేవు, ఓన్లీ మాట చతురత. మా అమ్మ అనేది నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని. సో అది ఎప్పుడు నాకు గట్టి నమ్మకం. సో నేను వచ్చిన వాళ్ళందరినీ నేను ప్రేమగా పలకరిస్తాను,
ప్రేమగా మాట్లాడతాను. అది న్యాచురల్గా, జెన్యూన్గా, నటన కాదు అది. సో దాంతో వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. సో అది నా పేషెంట్లతో ఉన్న పాపులారిటీకి నిదర్శనం అని అనుకుంటున్నాను నేను. ఎస్, మీరు ఇంతకుముందు చెప్పారు డాక్టర్స్కి పేషెంట్కి మధ్య కొంతమంది డాక్టర్లు కర్టన్ పెట్టుకుంటారు అని. అవును. నిజంగా కొంతమంది పేషెంట్స్ డాక్టర్ టర్మినాలజీలో కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు, మెడికల్ క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కొంతమందికి డాక్టర్ల కోపం వస్తుంది, అసలు మాట్లాడకుండా వెళ్ళి, ఇది వాస్తవం అంటారా? ఉంటారు కొంతమంది. అఫ్కోర్స్ పేషెంట్లు కూడా కొంతమంది ఇరిటేట్ చేస్తారు, అడిగిందే అడుగుతుంటారు, ఒక డౌట్ని 10 మందితో అడిగిస్తారు. సో ఉంటారు. బట్ పేషెంట్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ప్రశాంతంగా, పేషెంట్గా, సహనంతో ఆన్సర్ చేయగలిగిన రోజే డాక్టర్ వృత్తికి ఒక న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం మనం. నేను అందుకని మా హాస్పిటల్లో, నా డిపార్ట్మెంట్లో, నా దగ్గర పనిచేసే డాక్టర్లందరికీ ఒకటి చెప్తాను: కమ్యూనికేషన్ విత్ పేషెంట్స్ రిలేటివ్స్ ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ అని చెప్తాను. మా వాళ్ళు అలా తమ్ముడికి చెప్పారు సార్, ఇప్పుడు మళ్ళీ కొడుకు చెప్పమని అంటారు. అట్లా కాదు, ఎంతమంది వచ్చి అడిగినా వాళ్ళందరికీ చెప్పాల్సిందే, ఎప్పుడు అడిగినా చెప్పాల్సిందే. అది నాన్ నెగోషియబుల్ ఫ్యాక్ట్ అది నా టీంలో. అలా ఉన్నప్పుడు నువ్వు డెఫినెట్గా బాగుంటుంది. ఎస్, మోకాళ్ళ అరుగుదల అనేది కామన్. అయితే లాస్ట్ స్టేజ్లోనే సర్జరీ చేస్తాము, అదర్వైజ్ చేయము అని మీరు చాలామంది అడిగిన డౌట్స్ని క్లారిఫై చేసేసారు. ఇక నా డౌట్ ఏంటంటే, చిన్న పిల్లలు కావచ్చు, అనుకోకుండా యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం పడితే మీరు ఎలాంటి ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటారు డాక్టర్ గారు? ఇంప్లాంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ స్టాండర్డ్ ఇంప్లాంట్స్. ఒకప్పుడు ఫారిన్ ఇంప్లాంట్స్ బాగుండేవి, అది కూడా స్విట్జర్లాండ్ ఏవో ఇంప్లాంట్స్ బాగుండేవి. ఇండియా ఇంప్లాంట్స్ అంత స్టాండర్డ్గా ఉండేవి కాదు. కాదు ఎప్పుడు 30 ఏళ్ల కింద మాట, నేను చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇండియన్ ఇంప్లాంట్ కూడా ఏ రకమైన నాణ్యంలో ఏ రకమైన తీసిపోదు. సో కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఇంప్లాంట్స్ కూడా చాలా ధైర్యంగా వేయగలుగుతున్నాం. రైట్, ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత కొంతమంది వెంటనే నడవచ్చు అంటున్నారు, కొంతమంది మంచిగా కూర్చోండి సకలం ముక్కలం అంటే తెలంగాణ ఇలా అంటూ ఉంటారు కదా, అట్లా కూర్చోబెడతారు. ఇది సేఫేనా పేషెంట్కి? డెఫినెట్గా ఇప్పుడు ఆపరేషన్ ఒక నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, అవన్నీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో డే కేర్ సర్జరీ, అంటే పొద్దున్న చేసి సాయంత్రం ఇంటికి పంపించే టైపు. మన ఇండియాలో ఇంకా అట్లా చేయట్లేదు. కానీ పాత రోజులలాగా ఏ ఆపరేషన్ చేసినా మంచం మీద 6 వారాల నుంచి 8 వారాల దాకా ఆ పుల్లీలు, ట్రాక్షన్లు వేసుకొని ఉండాల్సిన పని లేదు. ఎవరన్నా పేషెంట్ని 6 వారాలు బెడ్ మీద ఉండంటే దాని అర్థం ఏదో కాంప్లికేషన్ వచ్చినట్టు లెక్క. అదర్వైజ్ ఏం అక్కర్లేదు. ఎంత పెద్ద ఫ్రాక్చర్లు వచ్చినా, ఒక్కోసారి యాక్సిడెంట్ కేసుల్లో పాలిట్రామా అంటాం, ఫీమరు, టిబియా, చేతులు అన్నీ ఇరుగుతాయి. వాటి అన్నింటినీ ఆపరేట్ చేసి విత్ ఇన్ ఏ వీక్ నడిపిస్తాం. సో కాబట్టి ఇప్పుడు పాత రోజులలాగా 2 నెలలు 3 నెలలు బెడ్ మీద పడుకోవడం అన్నది లేనే లేదు. అంటే డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చా? కార్ చేసుకోవచ్చు, నడపడం, హ్యాపీగా. బైక్ నడపడం? అవన్నీ మెల్లమెల్లగా వస్తాయి. బట్ రెగ్యులర్గా 2 రోజుల్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మినిమం ఎంత టైం కేర్ తీసుకోవాలి patient? యూజువల్గా ఏ ఫ్రాక్చర్ అయినా కనీసం 3 నెలలు పడుతుంది అతకడానికి. అట్లని 3 నెలలు బెడ్ మీద పడుకోవాల్సిన పని లేదు. Hmm. 2వ రోజు నుంచే నడవాలి, బరువు వేయకుండా జాయింట్స్ మూవ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయొచ్చా? చేయాలి. ఇప్పుడు మోకాలు ఇక్కడ ఇరిగినా క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అది చేసుకుంటేనే బాడీ జాయింట్ బాగుంటుంది. యా, చాలామంది రకరకాలవి చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, ఈ ఫుడ్ తింటే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, ఆ ఫుడ్ తింటే. సలహా ఇవ్వడం ఏముంది, ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మీకు నచ్చని అత్యంత చెత్త సలహా ఏంటి? నోటికి వచ్చిందని చెప్పేస్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజమో ఆలోచించారు. ఏంటి ఎముకల గురించి చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు, మీకు నచ్చదు? ఎముకలు కాదు, ఇంజక్షన్లు, మోకాళ్ళలో ఇంజక్షన్లు, అరిగిపోయిన మోకాళ్ళకి ఇంజక్షన్లు చేయించుకొని మిమ్మల్ని నడిపిస్తాం, పరిగెత్తిస్తాం, డ్యాన్స్ చేపిస్తాం అని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. అవి పరమ తప్పు. అసలు నమ్మొద్దు. అస్సలు నమ్మద్దు. అబద్ధం, దొంగతనం. మేము దొంగడు చెప్పి దొంగతనం చేస్తాడు, వీడు చెప్పకుండా దొంగతనం చేస్తాడు. అంత భయంకరమైన రాంగ్ అది. అదే పిఆర్పి ట్రీట్మెంట్ సంథింగ్ వింటున్నాను. పిఆర్పి ఎనీథింగ్ జాయింట్లో ఇస్తాము, ఇచ్చి నడిపిస్తాము అన్నది తప్పు తప్పు తప్పు. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా టెక్నిక్స్ వచ్చేసాయి. రోబోటిక్ సర్జరీ గురించి కూడా వింటూ ఉన్నాము. అయితే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఫారెన్ నుంచి మాకు అలా చెప్తేనే చేస్తాము అని.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీ చేయడం అనేది పెరుగుతోంది ఈ సంఖ్య. అవును. ముందు ముందు ఇవి నిజంగా డాక్టర్లను రీప్లేస్మెంట్ చేస్తాయంటారా? లేదు, రోబోటిక్స్ ఎన్ని వచ్చినా సరే డాక్టర్ ఇన్పుట్, డాక్టర్ ఇంటెలిజెన్స్, డాక్టర్ టచ్ ఉండాల్సిందే తప్పదు. Hmm. ఇప్పుడు మేము చేసే రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ నేను ఇంట్లో కూర్చుంటే రోబోట్ చేయదు, నేను పక్కన ఉండాలి, రోబోట్ చేయిని పట్టుకోవాలి. దాన్ని సెమీ ఆటోమేటెడ్ రోబోట్ అంటారు. అట్లా ఆటోమేటెడ్ రోబోట్స్ ఉంటాయి కొన్ని, దానికి కూడా నేనే గైడెన్స్ ఇవ్వాలి. కాబట్టి డాక్టర్ లేకుండా ఒట్టి రోబోట్స్ తోటి ఆపరేషన్ చేయించుకోవడం ఇంకా కొన్నేళ్ళు పడుతుంది. ఇట్ మే బి పాసిబుల్, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే టెక్నాలజీలో లాట్ ఆఫ్ చేంజెస్ చోటు చేసుకున్నాయి కదా. సో ఇప్పుడు అడ్వాన్స్గా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో? ఇప్పుడు లేటెస్ట్ వచ్చి రోబోటిక్స్ సర్జికల్ ఫీల్డ్లో, ఓకే. తర్వాత ఈ మిగతా ఫీల్డ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇప్పుడు పెథాలజీ, రేడియాలజీ, వాటిలో పాత రోజుల్లో స్లైడ్ చూడాలంటే దానికి ఖచ్చితంగా క్యాన్సర్ బ్రాండ్ చేయాలంటే చాలా భయపడేవాళ్ళు పెథాలజిస్టులు. పొరపాటున ఇది ఫాల్స్ నెగిటివ్ అయింది అనుకోండి, తప్పైంది అనుకోండి ఆ రిజల్ట్, అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి 99% సక్సెస్ రేట్ డయాగ్నోసిస్లో. కాబట్టి ఏ పెథాలజీ స్లైడు తప్పుపోయే ప్రసక్తి లేదు, అట్లా ఏ చెస్ట్ ఎక్స్రే తప్పుపోయే ప్రసక్తి లేదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఈ మూడు కలిసిపోయి ఒక హెల్త్ కేర్లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాయి. అంటే మీ అభిప్రాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే అంటారు రావడం? డెఫినెట్గా మంచిది, డెఫినెట్గా దాంట్లో డౌట్ లేదు. బట్ అది ఎలా ఉపయోగించుకుంటాం, ఎంతవరకు ఉపయోగించుకుంటాం అనేది మన ఇష్టం. ఎస్. అండ్ ఇప్పుడు ఆర్థోపెడిక్ ప్రాబ్లంకి వస్తే ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమాటైడ్ ఆర్థరైటిస్ గురించి మీరు చెప్పారు. రుమాటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది అన్నారు. కరెక్ట్. సో చాలా జాయింట్లలో వాపులు వచ్చేస్తాయి, పెయిన్ఫుల్గా ఉంటుంది, అరిగిపోతుంది. అంటే సర్జరీకి చాలా టైం పడుతుంది అంటారా? చాలా రిస్క్తో కూడుకుంది అంటారా? సర్జరీకి టైం అన్నది ఓన్లీ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి. బాగా అరిగిపోయి 4వ స్టేజ్కి వెళ్తే ఆపరేషన్ పడుతుంది. ఇక ఆపరేషన్ అనేది వెరీ సేఫ్ ఆపరేషన్. 100 మంది చేస్తే 99 మంది శుభ్రంగా వెళ్ళిపోతారు. ఆ ఒక్కళ్ళు మన అదృష్టం మాకే కొంత కాంప్లికేషన్ వస్తాయి, అవి కూడా వూండ్ కాంప్లికేషన్లు అట్లాంటివి తప్ప మనం సీరియస్ కాంప్లికేషన్లో వచ్చే ఛాన్సు చాలా చాలా తక్కువ జాయింట్ రిప్లేస్మెంట్స్లో. డాక్టర్ గారు, పొడుగు పెరగడానికి ట్రీట్మెంట్ వచ్చింది అని మీరు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియాలో అది ఎంతవరకు సేఫ్ అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది? సేఫ్టీ అన్నది అమెరికాలో ఎంతసేపు ఇక్కడ అంతసేపు. సేఫ్టీ అన్నది దానికి అసలు డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇక సక్సెస్ రేట్ అంటే దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అదేనా సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఇది చేస్తే ఇది సక్సెస్ అవుతుందని చెప్పలేము. ఎస్పెషల్లీ ఇన్ న్యూయర్ ఫ్రాంటియర్స్, ఇంకా మనకి తెలియని వాటి గురించి చెప్పలేము. ఎస్, అమెరికా అన్నారు కాబట్టి ఫారెన్ కంట్రీ గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. ఏంటి డాక్టర్ గారు, మీరు లండన్లో 10 years ఉండొచ్చారు, అయినా తెలుగు భాష మీద మీకు చాలా పట్టు, సాహిత్యం అంటే ఇష్టం, ఇంకా అమ్మ అంటే ప్రాణం. సో చాలా బుక్స్ రాశారు, అమ్మ గురించి కూడా రాస్తారా? అమ్మ గురించి రాయలేదు ఇంకా, బట్ అమ్మ గురించి ఒక కవితల సంకలనం చేశాను. అంటే వేరే వాళ్ళు రాసింది దాన్ని జాగ్రత్తగా బుక్ కింద పబ్లిష్ చేశాను అమ్మని. అంతమించి అమ్మ మీద కవిత్వం, అమ్మ మీద కవిత రాసేంత సీన్ లేదు దాన్ని. ఓకే. అక్కడికి ఇక్కడికి ఏంటి డాక్టర్ గారు తేడా మీరు గమనించేది? ఫారెన్ కంట్రీ, ఇంగ్లాండ్, అమెరికా, ఇండియాకి తేడా ఏంటంటే ఇంగ్లాండ్లో మనం ప్రాక్టీస్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్లో మొత్తం నేషనల్ హెల్త్ సర్వీస్, అంటే మొత్తం యూకే గవర్నమెంట్ విల్ గివ్ ద టోటల్ కవర్. సో నీకు ఉద్యోగం ఇస్తారు, ఉద్యోగం చూసుకోవటం, 5 o'clock ఇంటికి వచ్చి రిలాక్స్ అవటం. ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటుంది కొంచెం, బట్ అదేం పెద్ద నాట్ ఎ బిగ్ డీల్. ఇక్కడ ఉల్టా, ఇక్కడ పొద్దులేస్తే పరిగెత్తాలా, పొద్దులేస్తే పేషెంట్ల కోసం ఎత్తుక్కోవాలా. సో ఈ టోటల్ కాంట్రాస్ట్ ఎక్కువ. తర్వాత అక్కడ ఇంగ్లాండ్లో పేషెంట్ని ఒక హోలిస్టిక్గా చూస్తాం, అంటే ఒక మనిషి కింద. ఇక్కడేమో పేషెంట్ని కొంచెం తక్కువ రెస్పెక్ట్ ఇస్తాం మన కంట్రీలో. మారుతుంది ఇప్పుడు, బట్ కొంచెం. సో అది సంగతి. సో అంతమించి బట్ ఇంగ్లాండ్ గ్రేట్ కంట్రీ యాజ్ ఫర్ యాజ్ ద హెల్త్ కేర్ ఈజ్ కన్సర్న్. ఎందుకంటే ప్రపంచంలో ఎన్హెచ్ఎస్, నేషనల్ హెల్త్ సర్వీసులు పెట్టి గవర్నమెంట్ సిటిజన్స్ని ఏ రకంగా చూసుకోవాలా అన్నది ప్రపంచానికి మొత్తానికి చెప్పింది ఇంగ్లాండ్. సో ఆ రకంగా అది చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్, గొప్ప సోషల్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డాక్టర్ గారు, మీలాగే చాలామందికి డ్రీమ్ ఉంటుంది డాక్టర్ అవ్వాలని. ఇండియాలో చూసుకున్నట్లయితే నేను న్యూస్ చదువుతూ ఉంటానన్నమాట. అప్పుడు చాలా సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారు. సో మన పిల్లలు ఏంటంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి డాక్టర్ కోర్సుని చదవడం జరుగుతూ ఉంది.
సో నిజంగా ఇండియాలో ఆ కొరత ఉందంటారా? ఒకవేళ అక్కడ డాక్టర్ చదువులు చదివేసి వస్తే ఇక్కడ వాళ్ళు యూజ్ అవుతారంటారా? చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. ఆ డిగ్రీలు కూడా ఇప్పుడు ఇక్కడ రెలవెంట్గా ఉన్నాయి, రికగ్నైజ్డ్గా ఉన్నాయి. సో బేసిక్గా మనం ఏ రకంగా ఉండాలనుకుంటున్నాం, ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నాం, ఏ బ్యాక్డ్రాప్లో వర్క్ చేయాలనుకుంటున్నాం, దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎక్స్క్లూజివ్ చారిటీ కోసం వచ్చారు, కొంతమంది రీసెర్చ్ చేయడానికి వచ్చారు, కొంతమంది అకాడమిక్ టీచింగ్ చెప్పడానికి వచ్చారు, కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ టేకింగ్ ద థింగ్స్. ఇండియాలో అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి రాగానే కొంత కల్చర్ షాక్ వస్తుంది మనకి. ఎందుకంటే మన జనం వేరు, మన వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. సో బట్ ఇట్ మ్యాటర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. వెన్ యువర్ హార్ట్ ఈజ్ హియర్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. అంటే డాక్టర్ల కొరత ఉంది అంటారా మన ఇండియాలో? ఉంది ఇంకా డెఫినెట్గా ఉంది. ఎస్పెషల్లీ టైర్ బి, టైర్ సి సెంటర్స్లో. మీకు అమ్మ అంటే చాలా ఇష్టం అని మాకు తెలుసు. అయితే మీరు ప్రేమించుకునే రోజుల్లో ముందు అమ్మకి ఏమన్నా చెప్పారా? అమ్మకి చెప్పకుండానే కాలేజ్ ఎగ్గొట్టి విజయవాడ పోయి మా ఆవిడకి లైన్ వేసి వస్తున్నామండి. కానీ మా అమ్మకి తర్వాత తెలిసినప్పుడు పాపం ఏమనలేదు. షీఈ్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ మై కాజ్. మీ ఈ రూమ్ మొత్తం చూస్తుంటే మీ మనవాళ్ళు, మనవరాలు అందరు కనిపిస్తున్నారు. ఒక మనవరాలే అనుకుంటాను. ఒక మనవరాలు. సో అమ్మాయిలంటే మీకు చాలా ఇష్టం నాకు తెలుసు. అమ్మ కావ్య గారన్నా కూడా మీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో మీ వారసత్వ లక్షణాలు ఎవరిలో మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు? మీ మనవడు మనవరాళ్ళలో నలుగురు ఉన్నారు కదా. నాకు బహుశా ఆదర్శ్ చిన్న కొడుకున్నాడు క్రిష్ అని. వాడు బహుశా నాలాగా తయారవుతాడేమో నా ఫీలింగ్. అవునా? బాగా ఇబ్బంది పెడతాడు. నాటీ బాయ్ వాడు, బాగా అందరికి కబుర్లు చెప్తుంటాడు. సో నాకు కూడా చిన్నప్పుడు అలా ఉండేవాడిని అనిపిస్తుంది. అంటే నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను కరెక్ట్గా మా అమ్మ చెప్తే కానీ నాకు తెలియదు. కాబట్టి బహుశా అలా ఉండుంటాను అనిపిస్తున్నాను. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారా? ఎవరు? వీళ్ళ అస్సలు పెట్టరు. దర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. వీడు చిన్నోడే అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాడు. ఆదర్శ్ కొడుకు, వాడి పేరు క్రిష్. వాడి నిండు నా మాట ఒక్కోసారి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. సో అప్పుడప్పుడు మా ఇద్దరి చిన్న చిన్న ఫైట్స్ వస్తాయి. ఓ ఫైట్స్ కూడా వస్తాయి. గెలిచేది ఎవరు? వాడే ఆబ్వియస్గా. మీకు గుర్తుండిపోయిన మంచి మెమరీ ఏమన్నా ఉందా? మెమరీస్ వాళ్ళందరితోటి ప్రతి ఆదివారం శనివారం బయటికి తీసుకెళ్తాను. ఆ రోజు వాళ్ళు తిన్నంత తినడం, ఆడుకున్నంత ఆడుకోవడం, నాకు ఇష్టం వచ్చిన గిఫ్ట్లే కొని పెడుతుంటాను. దట్ డే ఈజ్ వెరీ వెరీ ప్రెషస్ టు మీ. దాదాపు ఎన్నో కంట్రీస్ నాకు తెలుసు 50 పైన దేశాలు చూస్తుంటారు మీరు. సో వాటిలలో మీకు బాగా నచ్చింది ఏంటి? నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలనుకుంటే మనవడు మనవరాలతో ఏమైనా వెళ్ళే ట్రిప్ ఉందా? స్విట్జర్లాండ్ నాకు బాగా ఇష్టం. అది ఎప్పుడో ఒకసారి మనవడు మనవరాలను తీసుకొని వెళ్తా. వెళ్ళలేదు. ఏంటి సార్ ఆ దేశం యొక్క ప్రత్యేకత? బ్యూటిఫుల్, అన్నీ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. నేను ఎప్పుడు అంటుంటా స్విట్జర్లాండ్ దేవుడు తప్పకుండా స్విట్జర్లాండ్ మనిషి అంటాడని. ఎందుకంటే వాళ్ళకి బ్యూటీ ఇచ్చాడు, లేక్స్ ఇచ్చాడు, ఫారెస్ట్ ఇచ్చాడు, పీస్ ఇచ్చాడు. ఏమి గొడవలే ఉండవు అక్కడ. ఎంత హ్యాపీగా ఉంటుందో లైఫ్. ఫెంటాస్టిక్ కంట్రీ. డాక్టర్ గారు, నాకు ఈ చిట్టి బ్రెయిన్కి ఒక పెద్ద డౌట్ వచ్చింది. మేడం ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నట్లయితే అడిగినందుకు నన్ను, ఆన్సర్ ఇచ్చినందుకు సార్ని తప్పుపట్టొద్దు. జస్ట్ ఫర్ ఫన్ కోసం. మీరు కాలేజ్ డేస్లోనే చాలా అందగాడు, మీ గురించి అమ్మాయిలు ఇవ్వడానికి సీఎంలే పోటీ పడేవాళ్ళంటే అసలు వాళ్ళకి ఎలా తెలిసింది మీ టాలెంట్? ఏం లేవమ్మా, అంతా ఉంటుంది. ఏం లేదు, నేను మామూలు యావరేజ్. నా టీనేజ్ మెడికల్ కాలేజ్ ఫోటోలు చూపిస్తే అబ్బా అంటావు. ఏం లేదు, నథింగ్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గ్లామరస్, బట్ ఐఎమ్ వెరీ అవుట్ గోయింగ్. అప్పుడు బాగా కబుర్లు చెప్పేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందరితో కూర్చొని ఎవరో ఒకడు ఉంటాడు కదా సొల్లేయడానికి, అది నేను అట్లా చెప్పేవాడిని. అప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో అంతేగాని ఏమి సీఎంలు రాలేదు, ఏం రాలేదు. భవానీ నా ఇష్టపడ్డాం ఇద్దరం ఒకరికొకళ్ళు, దట్స్ ఆల్. నాకెక్కడో డౌట్ అంతుంది. నా డౌట్ ఏంటంటే సీఎం కూతుర్ని చేసుకుంటే లైఫ్లో సెట్ అయిపోవచ్చు అని చేసుకున్నారా? మీకు ఎంతోమంది ప్రపోజ్ చేసి ఉండొచ్చు. ఎందుకు భవానీ గారే స్పెషల్? సో మంచి క్వశ్చన్ అడిగావు. మరి సీఎం గారి కూతురని నేను లైన్లో వేసినప్పుడు సీఎం గారి కూతురు, మేము పెళ్లి చేసేసరికి సీఎం గారు లాగా లేడు ఆయన. అయిపోయింది, సీఎం పోస్ట్ అయిపోయింది, అయినా చేసేసుకున్నా కదా. సిన్సియర్గా ప్రేమించినట్టు. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. చాలామంది మెడికల్ స్టూడెంట్స్ సీనియర్ జూనియర్లను ర్యాగింగ్లు చేస్తూ ఉంటారంట.
మీరు అసలే నాటీ అని విన్నాము, మీరు కూడా ర్యాగింగ్ చేశారు. చాలా చాలా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంటే ఫస్ట్ నా పేరే ఉంటుంది. తర్వాత సరదాగా చేసేవాడిని, ఏడిపించేవాడిని కదా అందరినీ. సరదాగా చేసేవాడిని, వాళ్ళ తర్వాత ఫ్రెండ్ అయిపోవాళ్ళం. అండ్ ఐ యూస్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఇంత అల్లరి అబ్బాయికి ఇన్ని కళలు ఎలా వచ్చాయి నాకు అర్థం కాకడుగుతాను. మీకు అసలు రాని కళ ఏంటి డాక్టర్? ఏమో నాకు రాని చాలా ఉన్నాయి. ఐ వాంటెడ్ టు లెర్న్ పియానో నేర్చుకుందామంటే కుదరట్లేదు. ఇప్పుడు ఆర్ట్ నేర్చుకుంటున్నాను. సో అంతమించి ఇంకా ఐ లైక్ టు ఎంజాయ్ ద లైఫ్. ఐ ప్లే టెన్నిస్, ఐ యూస్ టు ప్లే క్రికెట్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషను. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు అన్ని రకాల ప్రతిదీ దాంట్లో ఏలు పెట్టేవాడిని, చదవటం తప్ప. చివరికి మీరు యాక్టింగ్ కూడా చేసేసారు అమృతం సీరియల్లో. అవును. నాకు డౌట్, డాక్టర్ రోల్ అని యాక్టింగ్ చేశారా లేకపోతే ఏ ఏ రోల్ రోజైనా చేసినవాడిని. వాళ్ళు డాక్టర్ రోల్ ఇచ్చారు అంతే. ఏదైనా చేసినవాడిని. మీకు నచ్చిన నవరసాల్లో మీకు నచ్చిన రసం ఏంటి? హాస్యం. అబ్బా నాకు ఏది ఇష్టం, హాస్యం అందరికి అదే ఇష్టం. దానికి డౌటే లేదు దాంట్లో. అయితే మీకు బ్రహ్మానందం గారు బాగా ఇష్టం అనుకుంటా. బాగా ఇష్టం, బ్రహ్మానందం గారు బాగా ఇష్టం, మంచి స్నేహితుడు. అవును. యా. ఆయన సింగర్ బాలు గారు వీళ్ళందరి గురించి చెప్పారు. అవును. మీ హృదయాన్ని హద్దుకున్న పాట? బాలు గారు నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా అని ముద్దమందారం సినిమాలో పాట. బాలు గారి సోలో సాంగ్, అది నాకు చాలా ఇష్టమైన పాట. డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో కూడా మీరు సినిమాలు చూడడం అయితే ఆపరు. మీ ప్రైవసీ అంటూ మీకు డే ఉంది, సాటర్డే. ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నీ చూస్తున్నారు కదా, మీకు ఈ మూవీ భలే నచ్చింది అనిపించింది ఏదైనా ఉందా? ఈ మధ్య కాలంలో అదే మొన్న చిరంజీవి గారి సినిమా బాగుంది, శంకర ప్రసాద్, నారి నారి నడువ మురారి చూశాను, అది కూడా బాగానే ఉంది. ఎక్కడైనా కొంచెం హ్యూమర్ ఉంటే బాగానే ఉంటుంది. ఐ ఎంజాయ్ దాట్. థియేటర్కి వెళ్ళి చూడటం తగ్గిపోయింది బాగా. ఇంకా ఈ ఓటీపీలో వస్తుంది కదా, అది వెయిట్ చేసి ఇంట్లో చూస్తాను నేను, హోమ్ థియేటర్లో. ఇప్పుడు బయటకు వెళ్ళడం తగ్గింది బాగా. మీరు ఫిట్గా ఉండడానికి మీ వీడియోస్ మేము చాలా చూసాము. మంచి మంచి ఫుడ్ మీరు భలే ఇష్టపడుతున్నారు. కానీ ఎవ్రీడే మీ రొటీన్ డేలో ఎలా ఉంటుంది? నా రొటీన్ డే మార్నింగ్ లైట్ బ్రేక్ఫాస్ట్ తింటాను, ఒక్కోసారి తిన్నాను. తర్వాత లంచ్కి అక్కడ ఉన్నాయి చూసారా పెసలు, తర్వాత స్ప్రౌట్స్ తింటాను. తర్వాత పల్లీలు ఇష్టం నాకు బాగా, సో ఉడకబెట్టిన పల్లీలు అవి తింటాను. అండ్ సాయంత్రం రెగ్యులర్ డిన్నర్ అంతే, అంతమించి పెద్ద ఏమి స్పెషల్గా ఉండదు. లంచ్ మటుకు వర్కింగ్ లంచ్ మోస్ట్లీ. పేషెంట్ మధ్యలో చిన్నగా స్ప్రౌట్స్ తినడం, అప్పుడప్పుడు సాలడ్ అట్లాంటివి తప్ప ఇంకేంటి. ఐ లవ్ స్వీట్స్, ఐ లవ్ ఫ్రూట్స్. బట్ స్వీట్స్ ఇప్పుడు బాగా తగ్గించాను, ఫ్రూట్స్ బాగా తింటాను. నేను పొద్దున వచ్చేటప్పుడు మా వంట నాకు పుచ్చకాయలు, యాపిల్స్, ఆరెంజెస్, దానిమ్మ గింజలు ఎన్ని బాక్స్లో పెట్టేస్తే అవి తింటుంటాను దాంట్లో. అసలు 24 అవర్స్ ఎవరికైనా ఉండేది అదే 24 అవర్స్. మీరు ఆ 24 అవర్స్లోనే ఎంతోమంది పేషెంట్లని అడ్రస్ చేస్తారు, సర్జరీలు చేస్తారు, బుక్స్ చదువుతారు, బుక్స్ రాస్తారు, మూవీస్ చూస్తారు, ఫ్యామిలీకి టైం ఇస్తారు. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అది ఏం లేదు, అది ఆర్ట్ అండ్ సైన్స్ అంతే. దానికి బేసికల్గా ఐ లవ్ వాట్ ఐ డూ అండ్ ఐ డూ వాట్ ఐ లవ్. ఇవాళ సాయంత్రం 4:30 పని అయిపోద్ది ఇవాళ. సో దెన్ ఐ విల్ గో హోమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ భవానీ. సాటర్డే రోజు భవానీ నేను ఇద్దరం పని చేయము, ఆ రోజు వీ లైక్ టు గో టు మూవీ ఆర్ సీ సంథింగ్. సండే రోజు పిల్లల్ని బయటికి తీసుకెళ్తాను. సో ఆ టైప్లో బ్యాలెన్స్ చేసుకుంటే తర్వాత మైక్రో డోసింగ్ చేస్తాను నేను. అంటే దాని అర్థం ఏంటంటే ఓ హాలిడేకి వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయడం అనేది ఉండదు. ఇలా మీతో మాట్లాడుతుంటాను, ఇప్పుడు పేషెంట్లు ఉంటారు, ఒక 15 మినిట్స్ ఆఫ్ తీసుకొని మా సెక్రటరీకి చెప్పి ఐ సిట్ టు కార్నర్ విత్ ఎ బుక్, ఐ లిసన్ టు మ్యూజిక్. దట్స్ కాల్డ్ మైక్రో డోసింగ్ ఆఫ్ ది లేజర్ అనమాట. సో అట్లా ఇక తర్వాత సంవత్సరానికి 2-3 సార్లు హాలిడేస్కి వెళ్తాను. ఒక హాలిడే కంపల్సరీ ఇంటర్నేషనల్, మిగతా 1-2 హాలిడేస్ ఇండియా. ఇప్పుడు నేను మా ఆవిడ కలిసి ఎవ్రీ థర్డ్ వీకెండ్ డిస్కవర్ ఇండియా అని చెప్పి ఇండియాలో ఏదో ప్లేస్కి వెళ్ళి చూసి వస్తాం, ఎక్కడో చోటకి. సో దట్స్ మై ప్లాన్. ఇండియాలో ఉన్న యునెస్కో సైట్స్, ఇండియాలో ఉన్న మంచి హిస్టారిక్ సైట్స్ అన్నీ కూడా చూడాలని కోరిక. మీ ఫ్యామిలీని నేను ఎలా అనుకుంటానంటే ఒక ప్రేమాలయం అనుకుంటాను. ఎందుకంటే మీలో ప్రేమ ఉంది, మీ పిల్లలిద్దరూ లవ్ మ్యారేజెసే. మేడం గురించి మీరు చాలా విషయాలు చెప్పారు, హనీమూన్ గురించి చెప్పారు, అవి ఇవి అన్నీ చెప్పారు. కానీ మేడంతో మీకు మర్చిపోని ఒక మధురానుభూతి ప్లీజ్. అన్ని మధురానుభూతులే, బట్ షీఈ్ లాస్ట్ ఇప్పుడు మాది ఈ ఇయర్ 40th వెడ్డింగ్ యానివర్సరీ, 40 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకొని. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే నేను బాగా
ఎప్పుడన్నా చాలా తక్కువ నేను డిప్రెషన్లోకి వెళ్ళటం. ఎప్పుడన్నా వర్క్ స్ట్రెస్ ఉండి ఏదైనా స్ట్రెస్లోకి వెళ్తే ద వే షీ కన్సోల్స్ మీ, ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఈజ్ అ వెరీ క్లోజ్ థింగ్ ఇన్ మై హార్ట్. సార్ మీ ఇంటర్వ్యూలో నేను ఒకటి చూశాను, మళ్ళీ దేవుడు వరం ఇస్తే అమ్మతో గడిపే టైం కోరుకుంటాను, నాన్నతో స్పెండ్ చేసే టైం కోరుకుంటాను. ఇప్పుడు ఈ జన్మలో ఓకే మేడంతో లైఫ్ ఇలా ఉంది, దేవుడు వెనక్కి తిరిగి వరం ఇస్తే మీకు చాలామంది అమ్మాయిలు నచ్చే ఉంటారు కదా, మళ్ళీ వెనక్కి తిరిగితే ఎవరినైనా అరే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని ఫీల్ అయిన పర్సన్ ఉన్నారా? ఓ అసలు? చాలా మంది ఉన్నారు. అబ్బో నేనేం భయపడతా, అమ్మా ఈ క్వశ్చన్ భయపడతా అనుకున్నావా? ఏం లేదు, అనుకున్నాను. ఏం లేదు. కాంచనం చేసుకుందాం అనుకున్నాను, ఆ, సినిమా యాక్ట్రెస్ కాంచన. ఆ, ఆమె నన్ను చేసుకోవాలనుకోలేదు, అయిపోయింది. అట్లా వహీదా రెహమాన్ చేసుకుందాం అనుకున్నాను, ఆ, అయిపోయింది. మధుబాలని చేసుకుందాం అనుకున్నాను. బాబా. సో ఇప్పుడు దేవుడు మళ్ళీ రివైండ్ ఇస్తే అప్పుడు ఒక్కొక్కడిని చేసుకుంటూ వస్తాను. మీరు డైరెక్షన్ చేస్తానని కూడా చెప్పారు అవును. కనుక ఇంటర్వ్యూలో. చేస్తే లవ్ గురించే చేస్తారా ఇంకా దేని 100%. గురించే? 100% లవ్ తప్ప ఇంకేం లేదు అక్కడ. ఎక్స్పెక్ట్ చేశాను. అది సంగతి. లవ్ స్టోరీకే లవ్ స్టోరీ, మీ ప్రధాన ఒక హీరో 5 హీరోయిన్లు. వావ్. మీరు అప్పటికి ఇప్పటికి ఏజ్ పెరిగిందేమో కానీ మనసు అంతే ఏమీ. ఉంది. ఏమి ఎదగలేదు. అబ్బా బాబా. అయితే చాలామంది ఏమంటారంటే డాక్టర్లకి అన్ని విషయాలు హెల్త్ పరంగా బాగా తెలుసు, అందుకే వాళ్ళు ఫిట్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తారు డాక్టర్ గారు? హెల్త్ బాగా, నాకు ఒక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ రావాల్సి వస్తుంది. ఏది పేషెంట్లు ఉంటారు, ఉమ్, అప్పుడు కొంచెం అంటే నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా కుదరట్లేదే అని కొంత బాధ వేస్తుంది. ఉమ్, బట్ మళ్ళీ సర్దుకుంటుంది. ఉమ్. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఐ లవ్ టు జస్ట్ స్లీప్ ఆన్ ద బెడ్ అండ్ రీడ్ ఎ బుక్ ఆర్ లిజన్ టు మ్యూజిక్, Hmm. అంతే. దాని తర్వాత లైన్లోకి వచ్చేస్తుంది మళ్ళీ. దట్స్ ఆల్. యా, మీ ట్రస్ట్ గురించి మాట్లాడడానికంటే ముందు, మీ ఫౌండేషన్ గురించి మాట్లాడడానికంటే ముందు మామగారి గురించి ఒక మాట మాట్లాడాల్సిందే మనం, ఎందుకంటే ఆయన 8th చీఫ్ మినిస్టర్ ఏపీకి. సో నిజంగా ఆయన మీతో ఎలా ఉండేవాళ్ళు? మీరేమన్నా అమ్మో మా మామ సీఎం కదా అని అసలే ఏం నోటి అంత కదా? ఏం లేదు. ఆయన అంత అంత భయపడేవాడు ఏం కాదు. ఆయన Ah. ఫ్రెండ్లీగానే ఉండేవాడు. ఉమ్, బట్ అఫ్ కోర్స్ ఆయనతో నాకు పెద్ద ఇంటరాక్షన్ లేదు. అంటే ఆయన సీఎం అది అయిన తర్వాత నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఉమ్, నేను బావని ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు ఉన్నాం. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నాం కానీ, బట్ మా అత్తతో ఎక్కువ ఇంటరాక్షన్ నాకు, మా మామగారి కంటే కూడా. తను కూడా మినిస్టర్ కదా సార్? ఆమె కూడా మినిస్టర్ చేసింది, ఆ, ఆ, ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ చేసింది, ఆ, టీటీడీ బోర్డు మెంబర్ చేశారు. ఆ, సో ఆమెతో ఎక్కువ, అందుకని ఆమె చివరి రోజులు ఆమె మా ఇంట్లోనే ఉంది. ఆ. సో కాబట్టి నన్ను యూజ్లెస్ ఫెలో అనేది అల్లుడని పిలిచేది కాదు, యూజ్లెస్ ఫెలో. Oh my God. మా ముద్దు పేరు నన్ను. ఆ, సో సో ఆ రకంగా ఉండేది. బట్ మా మామగారు అంటే కూడా నాకు రెస్పెక్ట్ తప్ప భయం అట్లాంటివి ఏం లేవు. ఆయనతో కూడా జోకులు వేసేవాడిని. ఉమ్. ఇప్పుడు వాళ్ళిద్దరూ పొలిటికల్ బ్యాక్గ్రౌండే చెప్పాలంటే, మీకు ఎప్పుడైనా అనిపించిందా పాలిటిక్స్లోకి వెళ్ళాలి చేయాలి అని? ఏం లేదు. పాలిటిక్స్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు డూ గుడ్ థింగ్స్. బట్ నాకు అంటే కొంతమంది డాక్టర్లు డాక్టర్గా అయ్యుండి కూడా ఆ. పాలిటిక్స్లోకి వస్తారు. నా ఫ్రెండ్సే ఆమె ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఉమ్. మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. బట్ నాకు లేదు. మీరు ఎప్పటికీ అంటే పాలిటిక్స్లోకి రారు. నేను ఎలక్షన్లో దిగి నేను ఓట్లు అడుక్కొని నేను ఎమ్మెల్యేగా అయ్యి ఎంపీగా అయ్యి చేయాలన్న ఓపిక లేదు నాకు, ఆ ఎపటైట్ లేదు. అట్లా కాకుండా ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఏదైనా వచ్చి గవర్నమెంట్ ఇస్తే సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఉమ్. దట్స్ వాట్. ఇప్పుడున్న పాలిటిక్స్ పైన మీ కామెంట్ ఏంటి? పాలిటిక్స్ ఎప్పుడూ బాగానే ఉంటాయి, మనం మనుషులను బట్టి ఉంటాయి, మనం అర్థం చేసుకున్నాన్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా పాలిటిక్స్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు గవర్నెన్స్ బాగా పెరిగింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ పెరిగింది. పొలిటీషియన్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తప్పించుకోవడానికి లేదు. ఉమ్. కాబట్టి పాలిటిక్స్లో కూడా చదువుకునే వాళ్ళు వస్తున్నారు. నేను ఐ సీ ఏ పాజిటివ్ థింగ్స్ ఇన్ ద పాలిటిక్స్. అట్లా చెప్పి ఆపోజిట్ సైడ్ కూడా జరుగుతున్నాయి. బట్ డెఫినెట్గా ఆ రకంగా మన ఇండియా ప్రాబ్లీ ద బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంత 1.7 బిలియన్ పాపులేషన్ ఉన్నా సరే ఎలక్షన్లు ఫెయిర్గా జరిగి ఎక్కడ ఏమీ గొడవ లేకుండా, మిలిటరీ పాలన లేకుండా, అంతే కదా. మన పక్క కంట్రీ పాకిస్తాన్లో ఎన్నిసార్లు మిలిటరీ వచ్చింది. అట్లా కాకుండా ఇక్కడ అంత స్టేబుల్ గవర్నమెంట్, అంత గవర్నెన్స్ ఇస్తున్నారంటే దట్స్ ఎ గ్రేట్ ఎండార్స్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. రైట్, ఎలక్షన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ అవును. ఉన్నాం కదా, I- ఏంటి ఐ దాని స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్, ఐ స్ట్రాంగ్లీ అడ్వకేట్ దట్. లేకపోతే ఇంత ఖర్చు, ఇన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్,
ఒక అమెరికాలో లాగా ఒకే ఎలక్షన్ పెట్టి మొత్తం అన్నీ ఒకసారి చేసేస్తే అయిపోతుంది. ఖర్చు తగ్గుతుంది అండ్ మ్యాన్ పవర్ వేస్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే బోల్డ్ అంత దానికి తెలుసు కదా మీకు, Yes. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్ చేయాలి, హ్యూమన్ రిసోర్సెస్ మూవ్ చేయాలి, బోల్డ్ అంత డబ్బులు, అన్ని రకాల ఇట్స్ ఎ గ్రేట్ అని నా ఉద్దేశం. ఇప్పుడున్న లీడర్స్లో ది బెస్ట్ లీడర్ అంటే ఎవరని చెప్తారు సార్? పొలిటిక్స్ నాకు తెలియదు, తెలీదు. మీరు గమనించారు లీడర్లు చాలా తక్కువ గమనిస్తాను, చాలా తక్కువ. చాలా తక్కువ. ఇటు ఐ చంద్రబాబు నాయుడు హ్యావ్ మై ఓన్ అబ్జర్వేషన్స్, బట్ ఈయన స్ట్రాంగ్ ఈయన వీక్ అన్నది ఎప్పుడు లేని లేదు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, అందరితో నేను బాగానే ఉంటాను. మీకు అందరితో పరిచయాలు ఉంటాయి కదా, అందుకని అడిగాను. మెయిన్ విషయానికి వచ్చేస్తే ఇక మన ఫౌండేషన్ సర్వేజన, అమ్మా నాన్న అత్తమ్మ పేర్లతో అలా కుదిరింది అన్నారు. మీకు లైఫ్లో అన్నీ కుదురుతున్నాయి సార్, అంతేగా మరి, నాకు అదే Definitely గా. అనిపిస్తుంది. అదృష్టం అది. అసలు మీరు ఆరాధించే అదృష్టం అంటారు కదా, దేవుడి పైన బాగా నమ్మకం అనుకుంటా. అంత నమ్మకం ఏం లేదు, దేవుడు ఒక సూపర్ పవర్ ఉన్నాడని నమ్ముతాను. ఉమ్, అంతేగాని దేవుడు మొక్కటం, గుండు కొట్టించుకోవడం ఉమ్, ఇట్లాంటివి అస్సలు చేయను. yes. ఇంట్లో కూడా నేను కూర్చొని పూజ చేయడం అదే ఉండదు. హాస్పిటల్కి వచ్చే ముందు నుంచొని ఒక దండం పెట్టుకుంటాను అంతే. ఏ దేవుడికి? ఏ దేవుడు అక్కడ, మా ఇంట్లో అందరు దేవుళ్ళు అందరూ ఉంటారు అలా. ఉమ్, అంతేగాని పర్టికులర్గా ఈ పూజలు చేయాలి, ఈ వ్రతాలు చేయాలి, ఈ ఉపవాసాలు ఉండాలి, ఇట్లా అసలు లేనే లేదు నాకు. ఉమ్, కాబట్టి నేను అసలు అంత గొప్ప రిలీజియస్ పర్సన్ కాదు. బట్ ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎ సూపర్ పవర్ విచ్ గైడ్స్ అస్ అండ్ విచ్ కంట్రోల్స్ అస్ అని ఒక నమ్మకం. అది దేవుడు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒకవేళ మీకు పవర్ ఇస్తే ఆ దేవుడు, మీరు రూల్స్ ఏదైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇండియాలో, మనం ఫారిన్ కంట్రీస్ గురించి మనకొద్దు, ఏం చేంజ్ చేస్తారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సర్వేజన ఫౌండేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. ఎస్. సివిక్ సెన్స్ వచ్చి ప్రజలందరూ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసి నలుగురిని పట్టించుకొని, నలుగురు వెల్ఫేర్ గురించి పట్టించుకొని ఉండటం అడుగుతాను నేను. మన కంట్రీలో అది తక్కువ. మనం వెళ్తే మన ఇష్టం, నువ్వు రోడ్డు మీద అడు తిరగాలని ఇటు తిరుగుతావు, ఇటు తిరగాలని ఇటు తిరుగుతావు, ఎవరి గురించి పట్టించుకునే పని లేదు. ఆ సివిక్ సెన్సు, ఆ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మనకి మిగతా కంట్రీస్కి తేడా అదే. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ తెచ్చుకుంటారు. నిజంగా చాలా సూపర్గా చెప్పారు సార్. నేను ఈ ప్రాబ్లం ఎన్నిసార్లు ఫేస్ చేస్తుంటాను. అవతల వాడు తప్పైనా వాడు తప్పని ఒప్పుకోడే వాదిస్తాడు అక్కడ. ఆయన ఇంకోటి రోడ్డు మీద గంటలు గంటలు డిబేట్ పెడుతూ ఉంటారు. అదేదో పక్కకి వెళ్ళి పెట్టుకోరు. ఈ బిజీగా వెళ్ళే వాళ్ళకి అందరికీ అదొకటి. ట్రాఫిక్ ఇప్పుడు జామ్. ఇంకోటి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్స్ వచ్చిన తర్వాత, ఫ్లైట్లో ఎక్కి కూడా వాడు ఇలా పెట్టుకొని సినిమా చూస్తుంటాడు, స్పీకర్ ఇయర్ ఫోన్స్ లేకుండా. అది ఎంత డిస్టర్బెన్స్ అది. Yes. మూసేవంటే నువ్వెవడని అడుగుతాను. సో విచ్ ఈస్ వెరీ రిడిక్యులస్. ఫోన్లో మాట్లాడటానికి కూడా మేనర్స్ ఉండదు, పెద్దగా మాట్లాడుతుంటారు. బికాజ్ సోషల్ పబ్లిక్ స్పేస్లోకి వచ్చినప్పుడు దేర్ ఆర్ సమ్ రూల్స్, Hmm. సమ్ ఎటికెట్, అది పాటించాలి. Yes. అది అన్ఫార్చునేట్గా మన ఇండియాలో ఇంకా రాదు. ఫోన్లు మాట్లాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేయడము. ఇప్పుడు యాక్సిడెంట్స్, ఇప్పుడు మా సర్వేజన ఫౌండేషన్ పెట్టింది అందుకు. నేను ప్రతి డాక్టర్ జీవితం 4 డికేడ్స్ అని చెప్తాను నేను. ఫస్ట్ డికేడ్ లెర్నింగ్, సెకండ్ డికేడ్ ఈజ్ ఎర్నింగ్, థర్డ్ డికేడ్ ఈజ్ టీచింగ్, ఫోర్త్ డికేడ్ ఈజ్ గివింగ్. ఐఎమ్ ఇన్ ద ఫోర్త్ డికేడ్. సో ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. Yes. అందుకని ఈ ఫౌండేషన్ పెట్టి ఈ రోడ్డు యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేద్దామని చూస్తున్నాం. చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా హైదరాబాద్ని సేఫరాబాద్ కింద చేయాలని ప్లాన్. సేఫ్. సో హైదరాబాద్ ఇప్పుడు సికింద్రాబాద్, సైబరాబాద్ దాకా సేఫరాబాద్ చేద్దామని ప్లాన్. దానికి పివి సింధుని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నాం. ఆమె కూడా బాగా వర్క్ చేసి పెట్టింది మాకు. ఇప్పుడు బోల్డ్ అని ప్రయత్నాలు చేయబోతున్నాం. బట్ దానికి ప్రజల ఇది కావాలి, కోఆపరేషన్ కావాలి. తర్వాత పీపుల్లోకి వెళ్ళాలి. ఒక యమధర్మరాజుని రోజు జాషం వేసి ఆయనకి జీతం ఇచ్చి రోజు జంక్షన్స్లో తిప్పుతున్నాం. మీరు చూసే ఉంటారు. Yes, yes. ఈ మధ్య హెల్మెట్ల గురించి కూడా హోర్డింగ్ అన్నారు జంక్షన్ లో. హెల్మెట్స్ పెట్టబోతున్నాం. ఆ యమధర్మరాజు అందరినీ చూసి, రే బాబు సరిగ్గా నడపండి, లేకపోతే నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి రావద్దురా అని చెప్తుంటాడు. సో ఆ రకంగా బోల్డ్ చేయాలనుకుంటున్నాం. కొన్ని స్టాటిస్టిక్స్ వింటే మీరు అసలు చాలా షాక్ అయిపోతారు. మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ప్రతి 3 నిమిషాలకి ఒక డెత్ ఇండియన్ రోడ్స్ మీద. ఇప్పుడు మనం ఒక అరగంట నుంచి మాట్లాడుతున్నాం, ఆల్మోస్ట్ 30 మంది చనిపోయి ఉంటారు రోడ్డు మీద. ఎవ్రీ 3 minutes there is a death on Indian roads, which is so horrible. సో అవన్నీ తగ్గించాలి. దానికి 80% కారణం ఓవర్ స్పీడింగ్ అండ్ హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోవడం. అంటే ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్. సో అవన్నీ తగ్గించాలని ప్రయత్నం. ఈ సర్వేజన ఫౌండేషన్ దీన్ని మీరే చూసుకుంటారా సార్? నేను చైర్మన్, బట్ నాకు టీం ఉన్నారు.
మా సన్ను మా సన్నిలా వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ నాకు టీమ్ సిఇఓ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు అని ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత ప్రవీణ్ అని మా సిఓ ఉన్నాడు. సో అట్లానే ఏకే ఖాన్ గారని మాకు ఎక్స్ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఆయన బోర్డు మెంబరు. సో మంచి మంచి వాళ్ళందరూ నేను తీసుకొని వాళ్ళందరితో కలిసి ముందుకు వెళ్తున్నాం. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. కానీ నిజంగా సార్ చాలామంది ఎంతసేపు పేరు డబ్బులు సంపాదించుకుంటామా ఈ సొసైటీలో అని ఆలోచించే వాళ్ళే ఉంటారు, కానీ మన వంతుగా మనం ఏం చేస్తున్నాం ఈ సొసైటీకి అవునమ్మా. అని చేయాలి. ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ చాలా ఉంటారు. ఇంపార్టెంట్. అందులో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు సార్. Thank you. అట్లీస్ట్ నేను ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం వెనకాల ఆన్సర్ ఏంటంటే, మాలాంటి వాళ్ళు చెప్తే వినర్ సార్, అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు చెప్తేనన్నా ఎవరైనా మారుతారు అన్న ఒక చిన్న హోప్. అవును. యా, అందుకే నేను అపోహలు, రకరకాల అపోహలు ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు యూట్యూబ్, ఇన్స్టా వచ్చేసాయి. సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? గూగుల్ని నమ్మి ఆ ట్రీట్మెంట్ చేసుకొని మోసపోయే చదువుకున్న మూర్ఖులు వీళ్ళు. అంతే. సో బేసిక్గా డాక్టర్ మీద నమ్మకం పోయింది. డాక్టర్ ఏం చెప్పినా నమ్మట్లేదు. అదొక అన్ఫార్చునేట్ థింగ్. దానికి కారణం సగం డాక్టర్లు, సగం పేషెంట్లు, సగం ప్రెస్. సో ఈ డాక్టరు పేషెంట్ రిలేషన్షిప్ బాగుండి డాక్టర్ మీద నమ్మకం వచ్చిన రోజు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఎంత ధైర్యంగా చెప్పేస్తారంటే అసలు వెనక ముందు ఏది లేదు. ఏముందమ్మా, అసలు ఎట్లా వచ్చింది క్వాలిటీ? ప్రెస్ అంట, డాక్టర్లు అంట చెప్పేశారు, అంతే అనిపించింది అంతే చెప్పేశారు. కదా. ఎగ్జాక్ట్లీ. ఏముంది అక్కడ? డాక్టర్ గారు, మీ వైద్య రంగంలో ఎన్నో కేసులు మీరు ఫేస్ చేశారు. కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ కారణంగానే దీనికి కూడా మెట్లెక్కాల్సి వచ్చింది అని అనుకున్న సందర్భం ఉందా? అంటే ఒక్కోసారి మనం ఎంతో ప్రాణం పెట్టి, ఎంతో మనసు పెట్టి, ఎంతో శ్రమించి పేషెంట్కి మంచి చేయాలని చూస్తాం. అదే పేషెంటు బయటికి వెళ్ళి టెలివిజన్లోకి వెళ్ళి కోర్టులో వేస్తాడు. అప్పుడు బాధ వేస్తుంది, ఏంటి ఇంత చేసామని. బట్ అది క్షణికం. మళ్ళీ తర్వాత మామూలు అయిపోయి మళ్ళీ మొదటి వస్తాం. ఎవరో ఒకడు తప్పు చేశాడు, ఒకడు మనం చేసిన సేవని, మనం చేసిన మంచిని సరిగ్గా తీసుకోలేదని హోల్ మానవాళి మీద సినిసిజం ఏర్పట్టుకోవడం, హోల్ మానవాళి మీద కోపం తెచ్చుకోవడం చాలా తప్పు. కాబట్టి అది నాకు ఎప్పుడు ఉండదు. వితిన్ 1 day ఐ విల్ బి బ్యాక్. అసలు మీకు ఈ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అర్థం కాక అడుగుతాను. అంటే మీ నాన్నగారిలో ఉన్నాయా, మీ తాతగారిలో ఉన్నాయా, ఎవరి పోలికలు మీలో ఇవి? నాకు విలువలన్నీ మా అమ్మ నాన్న ఇద్దరు నేర్పించారు. మా అమ్మ నాన్న ఇద్దరిని అందరినీ సరిగ్గా చూడటం, ప్రేమగా చూడటం. మా ఇంట్లో మేము ముగ్గురే బ్రదర్స్. బట్ మా ఇంట్లో ఎప్పుడు 10 మంది ఉండేవాడు. మా అత్త పిల్లలు, మా పిన్ని పిల్లలు అందరినీ మా ఇంట్లో చదివించారు. జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది. మా అమ్మ అందరినీ సరిగ్గా చూసేది, ఒకళ్ళొకళ్ళు తేడా చూసేది కాదు. అట్లానే మా ఫాదర్ కూడా రిక్షా వాడు వస్తే కూడా ఇంట్లో పిలిచి మంచినీళ్ళు ఇవ్వనివాడు. అట్లా వాల్యూస్ ఇచ్చారు. ఆ వాల్యూస్ తోటి ఐఎమ్ లక్కీ. సో దట్స్ వాట్. నా పిల్లలు కూడా అదృష్టం కొద్దీ అదే వాల్యూస్ పుణికి పుచ్చుకున్నారు. సో ఇందాక మీరు అన్నట్టు చాలా నచ్చింది నాకు ఆ మాట, ప్రేమాలయం అని. చాలా నిజంగా అది ఇఫ్ ఇట్ రియలీ ఐ డిజర్వ్ ద టైటిల్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. చాలా నచ్చింది నాకు ఆ మాట, ప్రేమాలయం అని. యా, డాక్టర్ గారు, నిజంగా డాక్టర్సే అంటారు కుటుంబ నియంత్రణ చేయించుకోమని. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు ఇలాంటి ట్యాగ్ లైన్స్తో ముందుకెళ్తారు. మీది వచ్చేసరికి ఉమ్మడి కుటుంబం. మీరు చెప్పండి, నిజంగా ఉమ్మడి కుటుంబం బెస్ట్ అంటారా, లేదంటే సింపుల్ లైఫ్ లీడ్ చేయడం బెస్ట్? ఉమ్మడి కుటుంబంలో బోల్డ్ ప్లస్లు ఉన్నాయి. ఇండియాలో ఎస్పెషల్లీ కలిసి ఉంటారో దానికి బోల్డ్ అంత సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సపోర్ట్ సిస్టమ్స్లో డెఫినెట్గా మంచి జరుగుతుంది. కొన్ని చెడ్డ పాయింట్లు, కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉండొచ్చు. కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో మన వాల్యూ బేస్డ్ లైఫ్కి డెఫినెట్గా ఆ సపోర్ట్ సర్వీసెస్ బాగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో స్ట్రెస్ ఉండి పరిగెత్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే నేను ఏ రకంగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మొన్నటిదాకా మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న, మా అమ్మ, నేను, నా పిల్లలు ఉండేవాళ్ళం. మా నాన్నగారు చనిపోయే ముందు మా పిల్లలు అంటే నా మనవడు కూడా ఉన్నాడు. 4 generations వేర్ టుగెదర్. సో దట్ వాజ్ ద వే టు డూ. అట్లానే ఇప్పుడు మా పిల్లలు, నా మనవాళ్ళు ఉన్నారు, మా గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళకి అమ్మ వైపు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇదే ఊళ్ళో ఉన్నారు, నాయనమ్మ వాళ్ళ వైపు ఇదే ఊళ్ళో ఉన్నాం. వాళ్ళు రోజు మార్నింగ్ అక్కడికి వెళ్తారు, సాయంత్రం ఇక్కడికి వస్తారు. సో ఆ ఇంటరాక్షన్లో వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా పెరుగుతారన్నది నేను కళ్ళారా చూస్తాను. అది అదృష్టం, అందరికి ఉండదు. చాలా తక్కువ మంది గ్రాండ్ చిల్డ్రన్కి. నా అదృష్టం ఏంటంటే నా కూతురు పిల్లలకి, నా కొడుకు పిల్లలకి ఇద్దరికి గ్రాండ్ చిల్డ్రన్ 2 పక్కల హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళకి పండగ అనమాట.
సో దట్స్ వాట్. ఇప్పుడు మా సన్ చిల్డ్రన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు కూడా నాతో ఉంటారు. అవును. నా గ్రాండ్ చిల్డ్రన్ మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, మధ్యాహ్నం స్కూల్ అయిపోద్ది, వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ స్కూల్కి దగ్గర. ఉమ్. సాయంత్రం మేము వెళ్తూ పికప్ చేసుకెళ్తాం, రాత్రి మా దగ్గర ఉంటారు. Yeah. సో ఇద్దరు అమ్మమ్మ నాయనమ్మ తాతలు ఇద్దరితోటి వాళ్ళకి ఇంటరాక్షన్. దే లుక్ ఫార్వర్డ్ టు దట్ ఇంటరాక్షన్. అది ఎంత అదృష్టం ఇద్దరికి, మాకు అదృష్టం, పిల్లలకి అదృష్టం. అబ్బా, సో అది సంగతి. సో దట్ ఇస్ ద వాల్యూ బేస్డ్ ఫ్యామిలీ. బట్ అన్ఫార్చునేట్గా అందరికీ ఆ చాయిస్ ఉండదు, మాకు లక్కీగా ఉంది, అది మేము గ్రాబ్డ్ ఇట్. తల్లిదండ్రులను బట్టి పిల్లలు అంటారు. పిల్లల్ని బట్టి అంటే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే డాక్టర్ గారు, ఒక కొడుగ్గా, ఒక భర్తగా, ఒక ప్రియుడిగా, ఒక తాతగా, ఒక నాన్నగా, ఒక అన్నగా యా, అన్ని రోల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ రోల్ మోడల్గా. రోల్ మోడల్ అని అన్న కానీ బట్ అన్నింటినీ నా చేతనంత వరకు నిభాయించాను. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు అదే ఇప్పుడు కొత్తగా చెప్తారు తాతరికం అని మాట చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు తాతగా కూడా నా చేతనంత వరకు వాళ్ళకి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఆల్ మళ్ళీ లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యా, చాలా సందర్భాల్లో నాన్నగారి గురించి మీరు చెప్పడం నేను కొన్ని ఇంటర్వ్యూస్లో విన్నాను, కొంచెం తెలుసు నాకు, ఎక్కువ తెలియకపోయినా. అమ్మ గురించి చెప్పండి, తనతో ఉన్న మధురాను క్షణాలు కానివ్వండి, అమ్మతో మీరు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ప్లీజ్. అమ్మ నేను మెడిసిన్ డాక్టర్ అయ్యాలంటే కారణం ఆమె. యా. ఆమె వల్ల అంటే ఎప్పుడు నాన్న నువ్వు మెడిసిన్ చేయాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు అనేది ఆ ప్రోద్బలంతో అయ్యాను. అండ్ షీ సచ్ ఏ కైండ్ హార్టెడ్ లేడీ. చాలా బాగా చూసుకునేది, అందరినీ సరిగ్గా ఎంతో ప్రేమగా చూసేది. అవన్నీ కూడా నాకు నా వాల్యూస్ అని ఆమె దగ్గర నుంచి వచ్చినాయి. నాకు నలుగురితో కలుపుకోలుగా ఉండటం కూడా ఆమెతో పాటు వచ్చింది. సో దట్స్ వాట్ ఐ రియల్లీ. తర్వాత మా ఫాదర్ కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు వాల్యూ నేర్పాడు. పక్కన ఉంది చూడండి ఫోటో. యా, ఆయన యా. చనిపోయిన తర్వాత ఆయన బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమన్నాడు. సో మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేమేమి శ్మశానం తీసుకెళ్ళలేదు, ఏమీ చేయలేదు. చనిపోయిన తర్వాత మొత్తం బాడీ. మొత్తం బాడీ మొత్తాన్ని మెడికల్ కాలేజీ, శ్రీకాకుళంలో మాకు మెడికల్ కాలేజ్ ఉంది, జెమ్స్ మెడికల్ కాలేజ్ అని, దానికి డొనేట్ చేసాం. సో మొత్తం హోల్ బాడీ అనాటమీ డిపార్ట్మెంట్. సో అది సో దట్ ఆయన నేను చెప్పలా, ఆయనంతటా ఆయన కోరిక నా బాడీలో ప్రతి పార్టు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉపయోగపడాలంటే ఇచ్చేసాను. మీకు అలాంటిది ఏమన్నా ఉందా డాక్టర్? నేను ఇప్పుడు ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు నేను కూడా ఐ వాంటెడ్ టు డొనేట్ ది హోల్ బాడీ. అది ఇప్పుడు ఒక కళ్ళు అది ఇవ్వటమే కాకుండా మొత్తం హోల్ బాడీని డొనేట్ చేయడం ఇంకా అల్టిమేట్. సమాజ సేవకే కుటుంబం అంకితం. నిజంగా పాలిటిక్స్ లోకి వచ్చే చేయాలా ఏంటి? అదే కదా, ఎక్కడైనా చేయొచ్చు. మనసు వాల్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఎక్కడి నుంచి ఏం చేయొచ్చు. దట్స్ ఆల్. అది అదే అంటే మా ఫాదర్ మరి నేనేమీ అడగలేదు, ఆయనంతటా ఆయనకి అంత గొప్ప ఆలోచన రావటం, ఆ ఆలోచనని మేము నిర్వర్తించడం చేసాం. చాలామంది ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అలా చేసుకోవడం, ఇలా విడిపోవడము చాలా ఈజీగా సింపుల్. ఒకరి మీద ఒకరికి అవగాహన ఉందో లేక ఎందుకు విడిపోతున్నారో ఏం అర్థం కాని పరిస్థితులు వచ్చేసాయి. నేను ఎంత అంటే నేను ఎంత. అవును. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్ గారు. ఎందుకు ఇది అడుగుతున్నా అంటే మీకు సంబంధం లేని క్వశ్చనే అయి ఉండొచ్చు. నిజంగా ఫ్యామిలీ అంటే కలిసిమెలిసి ఉండాలి, మీద ఒక ఉమ్మడి ఫ్యామిలీ అంటున్నారు కదా. ఈ తరం ఎంతోమంది యంగ్స్టర్స్ చాలా ఆర్భాటంగా పెళ్లి చేసుకుంటారు కదా. అందులో పెళ్ళికి ఆలోచించిన అన్ని రోజులైనా వాళ్ళు కలిసి ఉండట్లేదు. అది దానికి కారణం ఏంటంటే గివ్ అండ్ టేక్ లేదు ఇప్పుడు. ఎంతసేపటికి నేను అని తప్ప. ఒకసారి పెళ్ళైన తర్వాత నేను అన్న మాట ఉండకూడదు, మనంలోకి వెళ్ళాలి. ఆ మనం అన్న మాట నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ రావాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో సినిమా టైప్ జీవితం ఎవరికి ఉండదు. 80% ఆఫ్ పీపుల్ గివ్ అండ్ టేక్. బట్ ఆ గివ్ అండ్ టేక్లో ఆ సహనము, ఆ పేషెన్స్ పోతుంది. సో దాంతో పెళ్ళికి ముందు ఉన్నంత రొమాన్స్లో ఉన్న ఆ వర్చ్యూస్ అన్నీ కనపడటం పోయినాయి. పెళ్ళి అవ్వగానే ఇక ఒకళ్ళకొకళ్ళు ఇచ్చేయడం, నీ వాళ్ళు నా వాళ్ళు అట్లా ఇది చేసుకోవడం, ఆ రకంతో ఆ పరుగు పందెంలో ఇద్దరు ఎవరికాళ్ళు చెప్పండి. తర్వాత దీంట్లో ఒకళ్ళ తప్పు కాదు, టోటల్ ఇద్దరి తప్పు. తర్వాత గర్ల్స్ కూడా ఏమవుతుందంటే ఎకనామిక్ ఫ్రీడమ్ పెరిగిన తర్వాత వాళ్ళ ఆలోచన ధోరణిలో కూడా పట్టు వస్తుంది. అంతే కదా. అంతకుముందు అంటే దిక్కులేక ఇంట్లో పడిపోయి మొగుడు తిడుతున్నా సరే ఉండాల్సి వచ్చేది లేడీస్కి. ఇప్పుడు అది లేదు. ఇట్స్ గుడ్ వన్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళ ప్రతిపత్తి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకోగలిగా స్తోమత ఉంది ఇప్పుడు సమాజంలో. దాంతో
ఆ మగాళ్ళ దగ్గర నుంచి చెత్త వేషాలు ఇంకా టాలరేట్ చేసే రోజులు పోయినాయి. పోయాయి. అందుకని డివోర్స్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆనందకరమైన జీవితాలు పాత రోజుల్లో కూడా లేవు, కానీ వాళ్ళు బతికేవాళ్ళు అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు అంత బతకట్లా, బయటకు వస్తున్నారు. అది ఒక రకంగా మంచిది, అంతే కదా. Yeah. నువ్వు సఫర్ అయ్యి జీవితాంతం ఏడ్చుకుంటూ బతికే బదులు వచ్చేసి నీ బతుకు నువ్వు బతకడం డెఫినెట్లీ. బట్ అది కొంత అయితే మిగతా కొన్ని అసలు గివ్ అండ్ టేక్ లేకుండా చిన్న చిన్న వాటికి చేసుకోవటం, ఆ ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకొని ఆ కామన్ స్పేస్ని వదిలేసి ఆ నెగిటివ్స్ చూసుకొని విడిపోతడం ఇంకా దురదృష్టం. అది ఆ రెండు ఫ్యాసెట్స్. ఒక ఫ్యాసెట్ నో డౌట్ స్త్రీకి ప్రతిపత్తి వచ్చి ఆ అంతకుముందు ఉన్న వైవాహిక జీవితంలో ఉన్న ఆ అట్రాసిటీస్ని ఆ అణగదొక్కటం నుంచి బయటకు వచ్చి బయటపడటం డెఫినెట్లీ కమెండబుల్. బట్ రెండో పక్కన ఆ గివ్ అండ్ టేక్ లేక ఒకరికొకరు నరకం క్రియేట్ చేసుకోవటం దురదృష్టం. బాబా చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎంతోమంది విడిపోతున్న జంటలు ఒక్కటిగా ఉండాలని, ఎందుకంటే మీది ప్రేమాలయం కదా. అందరూ ప్రేమించుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఒక్కటిగా ఉండాలనేది నా ఆశ. అందుకని నేను మీతో చెప్పించాను. నాకు అది ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన నేను ఎక్స్ప్రెస్ చేసే ఒక భావం ఏంటంటే, ప్రపంచంలో ప్రేమ ఎంత ఉందంటే ఈ జీవితం సరిపోదు, కదా. అంత ప్రేమ ఉంది. ఇంకా అసలు ఎవరైనా హేట్ చేయడానికి టైం ఏముంది? ఆ పర్స్పెక్టివ్లో చూస్తే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్, దెర్ ఇస్ నాట్ ఇనఫ్ టైమ్ టు ఎంజాయ్ దట్. అది చేయకుండా ఈడి మీద కోపం, ఆడి మీద కచ్చ, వాడి మీద అసూయ, ఈడిని ఎలా చేయాలి, ఇలాంటి చిన్న చిన్న ఆడితోటి పడి అసలు రావాల్సిన ప్రేమ, అందుకోవాల్సిన ప్రేమ పోతుంది. అసలు డాక్టర్ గారు మీరు చెప్పిన ఆన్సర్లోనే ఒక హెల్త్ సీక్రెట్ ఉంది నాకు తెలిసి. ఈ కక్ష, అసూయ, ద్వేషం దీనివల్ల బాడీలో బోలెడు రోగాలు వస్తాయి కదా. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ జ్యూసులు, నెగిటివ్ హార్మోన్స్ అంతే కదా. వ్యూస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు అది తిందాం ఇది తిందాం అన్నది కాదు, హ్యాపీగా ఉండండి. దయచేసి కక్షలకు వెళ్ళొద్దు. గురువారెడ్డి గారి సీక్రెట్ అదే. సో నేను కొంత ప్రయత్నం అయితే చేశాను. సో డాక్టర్ గారి వాల్యుబుల్ వర్డ్స్ అయితే విన్నారు కదా. ప్లీజ్ మారుదాం, నాట్ మారండి. యా, ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి గారితో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అది రేచల్తో. యా డాక్టర్ గారు, మీకు నచ్చిన ప్లేస్ స్విట్జర్లాండ్ అని చెప్పారు, నచ్చని ప్లేస్ ఏంటి? నచ్చని ప్లేస్ లేదు, లేదు. ఏ ప్లేస్ అయినా నచ్చేది చేసుకుంటాం. మీకు మ్యూజిక్ అంటే ఇష్టం అని అన్నారు. మ్యూజిక్ కాకుండా మీకు ఇష్టమైంది ఏంటి 24 క్రాఫ్ట్లో? 24 క్రాఫ్ట్లో పెయింటింగ్. బాపు గారు అంటే నాకు ఇష్టం. ఆయన పెయింటింగ్స్ అనే నేను కాపీలు కొడతా ఉంటాను. మీకు నచ్చిన ఫుడ్ ఒకటే చెప్పాలి, చాలా ఇష్టం మీకు ఒకటే. జున్ను. యా, బాలు గారంటే మీకు ఏంటి అసలు? అప్పా, మీరు నచ్చిన మీ మనసుకు అంటే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేశారు, అలా కాకుండా ఈ యాక్టర్ సూపర్ డూపర్ యాక్టర్ అని ఫీమేల్స్లోనా సావిత్రి. మెగాస్టార్ చిరంజీవి అంటే? చిరంజీవి గారంటే నాకు ప్రేమతో కూడిన, గౌరవంతో కూడిన అభిమానం. బ్రహ్మానందం గారంటే? బ్రహ్మానందం గారంటే మంచి సరదా మనిషి. ఆయనతోటి బోల్డ్ అన్ని సరదా టైం గడిపాను. ఆయన క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం. బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు కూడా నాకు స్నేహితుడు, మా బామ్మరిదికి క్లాస్మేటు. సో బాలకృష్ణ అంటే కూడా ఆయన కొన్ని సినిమాలు నాకు బాగా ఇష్టం. వెంకటేష్ గారు? వెంకటేష్ కామెడీ భలే ఇష్టం నాకు. వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలు చూసారా? పెళ్లిగాని చూసా అది భలే ఇష్టం. నాకు డౌట్, పెళ్లిగాని ప్రసాద్లా మీరు ఉండిపోవాల్సి వస్తే నిజంగా ఉండేవాళ్ళ? పెళ్లి లేని జీవితాన్ని మీరు ఊహించగలరా? క్వశ్చనే లేదు. మోహన్ బాబు గారు? మోహన్ బాబు కూడా చాలా రోజులు స్నేహితుడు వరప్రసాద్ రెడ్డి గారి ద్వారా. మోహన్ బాబు కూడా ముక్కుసూటి మనిషి, మంచి ఆర్టిస్టు. నాకు ఆయన పాత రోజుల్లో శివరంజన్ దగ్గర నుంచి ఆయన రోల్స్ భలే ఇష్టం నాకు. రామ్ చరణ్ వెరీ వర్సటైల్ యాక్టర్. నన్ను అంకుల్ అంటాడు, వెరీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటాడు అండ్ వండర్ఫుల్ యాక్టర్. మీ అబ్బాయి ఆదర్శ్? మావాడికి సినిమాలు పిచ్చి. సినిమాలు he enjoys movies like anything and he analyzes the movies, he writes blogs on the movies. అబ్బో, రివ్యూస్ రాస్తారైతే? రివ్యూస్ కూడా రాస్తాడు. అండ్
ఈజ్ వన్ ఆఫ్ ద, నా కొడుకు అని చెప్పడం కాదు కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. గ్రేట్. ఏదో అంటారు చూడండి, తండ్రి Okay. కొడుకు Yeah, పుట్టగానే కాదు. కరెక్టే. ఆ రకంగా ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై సన్. కావ్య గారు కావ్య నీకు చెప్పాగా, నేను లైఫ్లో రెండు కావాలనుకున్నాను. ఒకటి డాక్టర్ అవ్వాలనుకున్నాను, రెండోది డాక్టర్ కావాలనుకున్నాను. రెండు వచ్చింది. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. ప్రభాస్. ప్రభాస్ తోటి నాకు పెద్ద టచ్ లేదు, బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుందంటే సినిమా ఇండస్ట్రీలో అంత అంత జెన్యూన్ హెల్పింగ్ నేచర్ ఇంకెవరు లేరండి. అంత మంచి వ్యక్తి అని అంటారు ఆయన గురించి. ఎందుకంటే ఆయన క్లోజ్గా ఉన్న రాజమౌళి కానీ శోభు యార్లగడ్డ కానీ వీళ్ళు చెప్తారు, అంత కైండ్ హార్టెడ్, అంత హెల్పింగ్ నేచరు ఉన్న మనిషి వెరీ రేర్ అని అంటారు. నాకు పెద్ద పరిచయం లేదు. రాజమౌళి గారు, శోభు యార్లగడ్డ గారు గురించి చెప్పండి. ఇద్దరు మంచి స్నేహితులు. రాజమౌళి బంధువు అవుతాడు, శోభు నేను సిఇఓ క్లబ్లో ఒకే గ్రూప్లో మెంబర్స్. ఇద్దరు కూడా వెరీ వెరీ జెన్యూన్ పీపుల్. అండ్ అసలు సినిమా నఖరాలే ఉండవు ఇద్దరి దగ్గర. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి మీద కామెంట్ చేయరు, చాలా అఫెక్షనేట్గా ఉంటారు. ప్రతి సంక్రాంతికి నేను రాజమౌళి వాళ్ళ ఫామ్ హౌస్లో అక్కడికి వెళ్తాం మేము ఫ్యామిలీ అందరం. అక్కడ ఒక 3 రోజులు అద్భుతమైన మధురానుభూతులతో గడుపుతాం. సో చాలా బాగా హోస్ట్ చేస్తారు రాజమౌళి. రాజమౌళి భార్య రమ మా చెల్లెలు అవుతుంది. సో చాలా మంచి హోస్ట్ వాళ్ళిద్దరు, చాలా బాగుంటుంది. ప్రతి సంక్రాంతి అక్కడ గడుపుతాం. కీరవాణి గారు. కీరవాణి గారు మంచి చతురుడు. ఆయన పాటల మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఆయన లిరిక్స్ కూడా అంత బాగుంటాయి, చాలా బాగా రాస్తాడు. వెరీ పొయిటిక్, వెరీ పొయిటిక్. ఆయన ఒక్కోసారి ఆయన చెప్పిన మాటలు, ఆ ఫ్రేజింగ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా భలే చక్కగా హిలారియస్గా ఉంటాయి. ఆయన కూడా భలే మంచి కాన్వర్జేషన్లో చాలా చక్కటి వాల్యూ తీసుకొస్తాడు. ఇప్పుడు కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో మీకు నచ్చిన పాట ఏమన్నా ఉందా? తుమ్మిలే దిల్కిలే తెలుసా మనసా ఆ పాట ఇష్టం. తర్వాత హిందీలో ఆజ్ చాంద్ నికలా అని ఒక పాట ఉంది, గలే మే చాంద్ నికలా. ఎంత హార్ట్ టచింగ్. నాగార్జున ఆ పాట చాలా బాగుంటుంది. కీరవాణి పాటలు ఎంత హాంటింగ్ మెలోడీస్. ఓటమితో గెలిపే చెప్పాను నేనున్నానని. దానికంటే ఇంకా అసలు నాకు ఇంకా ఇష్టం శ్రేయ ఇంకా ఇష్టం వచ్చిన పాట ఆటోగ్రాఫ్ మెమరీస్ రవితేజ సినిమాలో గుర్తుకొస్తున్నాయి అని. ఏమి బ్యూటిఫుల్ సాంగ్ ఆ పాట. నా ఉద్దేశంలో కీరవాణి నెంబర్ 1. గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో, నిదురించి జ్ఞాపకాలు, అది చంద్రబోస్ లిరిక్స్, అక్కడ కీరవాణి మ్యూజిక్, చరణ్ పాడాడు అనుకుంటా. బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. డాక్టర్ గారు, మెడికల్ టర్మ్లో ఒక హార్ట్ ఇద్దరికి ఉంటుందా ఎవరికైనా? ఒక హార్ట్ అంటే ఒక్కోసారి సోల్మేట్స్కి ఉంటుంది. ఏమో, నా హార్ట్ మీ హార్ట్ ఒకటే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎలా అనుకుంటాను, మీరు అలాగే అనుకుంటారు. నాకు అదే అనిపించింది, సేమ్ నా హార్ట్ అలాగే ఆలోచిస్తుంది. అందుకే పొరపాటున మీరు నా హార్ట్ తీసుకున్నారా ఏంటి? యా, అల్లు అర్జున్ గారు చెప్పండి. అర్జున్ ఆల్సో వెరీ నైస్ బాయ్. అంకుల్ అంటాడు తను కూడా, చాలా మర్యాద. ఇప్పుడు అరవింద్ వీళ్ళందరూ ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. అర్జున్ కూడా వెరీ ఎనర్జెటిక్ అండ్ కళ్ళ ముందు ఇలా పెరిగిపోయాడు. సో వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ డాన్సర్. అసలు పుష్పలో ఆ రోల్ని ఎంత ఎఫర్ట్ పెడితే ఆ రోల్ ప్లే చేయాలి. అసలు మనం కూడా తగ్గేదేలే, ఏజ్ ఎంతైనా తగ్గేదేలే. నా ఇన్స్పిరేషన్ మీరైపోయారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. మీరు చెప్పే అన్ని విషయాలు వింటుంటే, అరే రేచల్ లోపల అలాగే కదా ఉంటుంది, ఎందుకు బయట ఫేక్గా యాక్ట్ చేస్తుంది అని అనిపిస్తున్నాను. యా, జూనియర్ ఎన్టీఆర్ కూడా వెరీ గుడ్ ఫ్రెండ్, అగైన్ వర్సటైల్ యాక్టర్. అంటే హిస్టరియానిక్స్లో ఏ రోల్ ఇచ్చినా విత్ ఈక్వల్ యూజ్ చేయగలిగిన యాక్టర్. ఇప్పుడు మీరు హిందీ సినిమాలు కాకుండా అన్ని లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తూ ఉంటారు కదా, హిందీలో తీసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ఆయన గురించి అమితాబ్ బచ్చన్ ఇస్ వాటికల్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అన్న మాట తీస్తే ఆయన ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలి. ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, వండర్ఫుల్ టోన్, ద వే హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్. రియల్లీ నేను 80లోకి వెళ్ళినప్పుడు అలా ఉండాలని నా కోరిక. నాకు కమల్ హాసన్ బాగా ఇష్టం. ఆయన గురించి చెప్పండి. నా మెడికల్ కాలేజ్ రోజుల నుంచి నాకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం.
ఆయన సినిమాలన్నీ మరో చరిత్ర, మన్మథలీల, అందమైన అనుభవం, ఇట్లా ఒకటి కాదు. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన టాప్ హీరో, చాలా ఇష్టం ఆయన చూడలేకపోయా చాలా రోజులు కాదాక. మొన్న మధ్య ఒక 3 years కింద థ్యాంక్స్ టు వరప్రసాద్ రెడ్డి గారు ఒక ఛాన్స్ దొరికింది, అప్పుడు కలిశాను. ఒక్క మాట చెప్పండి కమల్ హాసన్ గారి గురించి ఏమంటారు? అంటే సకల కళా వల్లవన్. ఆబా పాప. అయితే నేను మిమ్మల్ని బహుముఖ ప్రజ్ఞాశాలు కరెక్టేనా డాక్టర్ గారు? నేను చిన్న చిన్నవన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ గురువారెడ్డి గారు. ఇది నేను ఏదో కొత్త టైటిల్స్ ఇచ్చేస్తున్నావు నాకు. ప్రేమాలయం చెప్పావు, బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నావు. థ్యాంక్ యూ. నా వర్డ్స్ కరెక్ట్ కరెక్ట్ చెప్పావు, సాహిత్యం మీద మీకు కరెక్ట్ చెప్పావు, అందుకే థ్యాంక్ చెబుతాను. అవి నాకు ఆపాదిస్తలే, నాకు తెలియదు. వర్డ్ కరెక్ట్, వర్డ్ కరెక్టే కాదు, మీకోసమే నాకు అది వస్తుంది, లేకపోతే నాకు రావు ఈ వర్డ్స్. నా బ్రెయిన్ ఆ రకంగా నేను ఎంఏ తెలుగు లిటరేచర్ అన్నమాట. అయితే చాలా మంది వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, నాకు ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. వస్తే మాట్లాడవచ్చు, రాకపోతే తెలుగు మాట్లాడవచ్చుగా. అదేదో ఇంగ్లీష్ లో మాట్లాడితేనే పైనుంచి దిగి వచ్చినట్టు, రెస్పెక్ట్ వస్తున్నట్టు. అబ్బా, నాకు ఇది ఒకటి చెప్పండి డాక్టర్ గారు, మన మాతృభాష గొప్ప అని వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు చెప్తారు. అది విన్న తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స అని నేను తెలుగుకే కంకణం కట్టుకున్నాను. వీళ్ళందరూ ఇంగ్లీష్ రాలేదనుకోండి ఒక రకంగా చూస్తారు. ఇది నా తప్పంటారు? ఏం కాదు, నీ గొప్ప, నీ తప్పు కాదు, నీ గొప్పది. యాంకర్స్లో నీలాగా మంచి తెలుగు మాట్లాడడం నేను చాలా తక్కువ మంది చూశాను. ఐఎమ్ కాంప్లిమెంటింగ్ యూ పబ్లిక్లీ. నీ తెలుగు చాలా బాగుంది, వండర్ఫుల్, కీప్ ఇట్ అప్. ఏమ్మా, అది తప్పకుండా సార్, తప్పకుండా. యా.